హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కంటెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నామండి. ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నుంచి మనం సైన్స్ కంటెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరైతే ఎస్జిటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎస్జిటి టెట్లో మనకి ఓవరాల్గా 150 మార్క్స్కి అనేది టెట్ ఎగ్జామ్ అనేది ఉండబోతుందని తెలుసు మనందరికీ. ఇక్కడ ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అండి. ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండేటువంటి ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి టీచర్లు ఏమంటారంటే ఎస్జిటి టీచర్స్ అని పిలుస్తారు. మరి టెట్ మొత్తం ఓవరాల్గా 150 మార్క్స్కి అని చెప్తున్నారు కదా. ఈ 150 మార్క్స్కి అసలు పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఏవే టాపిక్స్ మనం చదవాలి టెట్కి అని తీసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ చదవాల్సి ఉంటుంది 30 మార్కులకి. దీన్నే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అని పిలుస్తారు. సైకాలజీ 30 మార్క్స్ ఇస్తారండి. అలాగే తెలుగు 30 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ 30 మార్క్స్, అలాగే మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్ అండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనకి 30 మార్క్స్. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీసే మన సైన్స్. అంటే అసలు ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. అంటే టెట్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకి? 30 మార్క్స్ వస్తున్నాయి. అంటే 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్. ఇక్కడ మళ్ళీ ఈ 30 మార్క్స్ తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్ మనకి కంటెంట్ నుంచి ఎన్ని మార్క్స్, మెథడాలజీస్ నుంచి ఎన్ని మార్క్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ సైన్స్ అలాగే సోషల్, సైన్స్ అలాగే సోషల్, సైన్స్ సోషల్గా 2 పార్ట్స్ కింద మళ్ళీ డివైడ్ అవుతుందండి. సైన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ 15 మార్క్స్ వస్తాయి, అలాగే సోషల్ నుంచి 15 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే సైన్స్లో మళ్ళీ మనకి ఈ 15 మార్కుల నుంచి 15 మార్కులు సైన్సే కాదండి. సైన్స్లో మళ్ళీ మనకి ప్రతి దాంట్లోని కూడా మళ్ళీ మనకి కంటెంట్ ఉంటుంది. సైన్స్ కంటెంట్ నుంచి 12 మార్క్స్ వస్తాయి. దీనికి సంబంధించినటువంటి మెథడాలజీ ఉంటుందండి. ఈ మెథడాలజీ నుంచి 3 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 3 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అలాగే సోషల్లో కూడా సోషల్ కంటెంట్ నుంచి 12 మార్క్స్, అలాగే మెథడాలజీ నుంచి 3 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అసలు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ పార్ట్లోంచి అసలు కంటెంట్లో ఏముంది, అసలు సైన్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. రైట్. సో ఇప్పుడు మరి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, దీని తెలుగులో పరిసరాల విజ్ఞానం అంటారండి. ఈ పరిసరాల విజ్ఞానం నుంచి మొత్తం ఓవరాల్గా మనకి 30 మార్క్స్ అనేవి రావడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. అందులో మనం సైన్స్ తీసుకుంటే సైన్స్ పార్ట్ నుంచి 15 మార్కులు వస్తాయి. ఆ సైన్స్లో మళ్ళీ మనకి కంటెంట్ నుంచి వచ్చే మార్కులు ఎన్ని అంటే 12 మార్కులు వస్తున్నాయండి. మరి ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి సార్ అని అడిగితే మనకి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి స్కూల్లో ఇచ్చేటువంటి పుస్తకాలు. ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ సంబంధించిన పుస్తకాలు చదువుకోవాలి, అలా తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించిన పుస్తకాలు చదువుకోవాలి. ఎక్కడి వరకు చదువుకోవాలంటే 1 నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అనేది మనం చదువుకోవాల్సి వస్తుందండి. ఫర్ టెట్ అంటే టెట్ ఎగ్జామ్కి మనం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు అనేవి మనం చదవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఒకసారి ఈ సైన్స్ కంటెంట్లో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూద్దామండి. అంటే ఆ సైన్స్ కంటెంట్ మనకి 12 మార్క్స్కి సైన్స్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఆ 12 మార్కులకి సంబంధించినటువంటి ఇక్కడ యూనిట్ వైజ్ ఇచ్చాడనమాట. ఇక్కడ యూనిట్ ఇది ఒక్కొక్క యూనిట్లో మనం కన్సిడర్ చేసుకుంటే కనుక ఫస్ట్ యూనిట్ ఏంటంటే లివింగ్ వరల్డ్, తెలుగులో దాన్ని సజీవ ప్రపంచము అంటారు, సజీవ ప్రపంచము. నెక్స్ట్ సెకండ్ యూనిట్ పేరు ఏంటంటే లైఫ్ ప్రాసెసెస్ అంటే తెలుగులో అర్థం ఏంటండి? ఇవి జీవ ప్రక్రియలు మరియు మన శరీరము. నెక్స్ట్ థర్డ్ యూనిట్ తీసుకుంటే న్యాచురల్ ఫినామినా అంటే తెలుగులో సహజ దృగ్విషయాలు అంటారు, సహజ దృగ్విషయాలు. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే రవాణా వ్యవస్థ మరియు సమాచార ప్రసార వ్యవస్థలు. ఓకేనా. నెక్స్ట్ 5th యూనిట్ తీసుకుంటే ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ అంటే తెలుగులో వృత్తులు మరియు సేవలు. ఇకపోతే లాస్ట్ యూనిట్ ఏంటంటే అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణము. సో ఇదేంటంటే ఓన్లీ సైన్స్ కంటెంట్లో అక్కడ మనకి యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా సైన్స్ కంటెంట్లో ఉన్నటువంటి 6 యూనిట్లు. మరి ఇప్పుడు ఈరోజు మనం డైరెక్ట్గా ఒక యూనిట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే న్యాచురల్ ఫినామినన్ సహజ దృగ్విషయాలు అనే ఒక యూనిట్ అనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను.
నేను ఒక విషయం చెప్తున్నాను మీకు వినండి. సైన్స్ కంటెంట్ అనేది మొత్తం 6 యూనిట్లుగా ఉంది. ఇందులో మళ్ళీ మనకు టాపిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అనేది ఇప్పుడు మనం లోపలికి అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యాచురల్ ఫినామినన్ సహజ దృగ్విషయాలు అనే యూనిట్ అనేది ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి న్యాచురల్ ఫినామినన్లో ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. రైట్. సో న్యాచురల్ ఫినామినా సహజ దృగ్విషయాలు. అసలు ముందు ఈ సహజ దృగ్విషయాలు అనే యూనిట్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది సైన్స్ కాబట్టి సైన్స్ కంటెంట్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే ఏంటి? సైన్స్ని మనం తెలుగులో ఏమని పిలుస్తారండి? సైన్స్ని విజ్ఞాన శాస్త్రము అని పిలుస్తారు. సైన్స్ని తెలుగులో ఏమంటారు? విజ్ఞాన శాస్త్రము అంటారు. మరి విజ్ఞాన శాస్త్రం అనగానేమి, విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అని ఒకసారి చూద్దాం. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఆంగ్ల భాషలో అంటే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నామమ్మా? సైన్స్ అని పిలుస్తున్నాం. ఆంగ్ల భాషలో సైన్స్ అని పిలుస్తున్నాం. మరి ఈ సైన్స్ అనే పదం సైన్షియా అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. సైన్షియా. సైన్షియా అనేది ఏ పదం అంట? లాటిన్ పదము. లాటిన్ భాషలోని సైన్షియా అనే పదం నుంచి సైన్స్ అనే పదం రావడం జరిగింది. సైన్స్ అంటే మనకి విజ్ఞాన శాస్త్రం. మరి ఈ సైన్షియా అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంట? దీనికి అర్థం ఏంటంటే నాలెడ్జ్. దీనికి అర్థం ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే మనకు తెలుసు కదా. నాలెడ్జ్ అంటే తెలుగులో ఏమంటారమ్మా? జ్ఞానము అంటారు. నాలెడ్జ్ అంటే జ్ఞానము. అంటే ఇప్పుడు సైన్స్ అంటే అర్థం ఏంటి? జ్ఞానము, నాలెడ్జ్ అని అర్థం. మరి ఎలాంటి జ్ఞానము? అసలు నాలెడ్జ్ అంటే ఏంటి? రకరకాల నాలెడ్జ్. ఇప్పుడు మనకి నాలెడ్జ్ అనేది చాలా రకరకాల సోర్సెస్ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం విన్నా సరే దాని ద్వారా మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఒక విషయాన్ని చూసినా సరే మనకు ఒక రకమైన నాలెడ్జ్ వస్తుంది. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు మనకు ఒక రకమైన నాలెడ్జ్ వస్తుంది. మరి ఎలాంటి నాలెడ్జ్ని మనం సైన్స్ అనాలి అంటే కనుక ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాలెడ్జ్ అనేది మనం ఎలా గెయిన్ చేయాలి అంటే త్రూ అబ్జర్వేషన్స్. త్రూ అబ్జర్వేషన్స్ అంటే అబ్జర్వేషన్స్ చేయడం వల్ల. అబ్జర్వేషన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే పరిశీలనలు. అబ్జర్వేషన్స్ అంటే తెలుగులో ఏంటి? పరిశీలనలు చేయడం ద్వారా మనం ఏదైనా నాలెడ్జ్ని పొందితే దాన్ని సైన్స్ అనవచ్చు. రెండోది ఎక్స్పెరిమెంటేషన్స్. సెకండ్ వన్ ఏంటి? ఎక్స్పెరిమెంటేషన్స్. ఎక్స్పెరిమెంటేషన్స్ అంటే అర్థం ఏంటి? ప్రయోగాలు. ఎక్స్పెరిమెంటేషన్స్ అంటే అర్థం ఏంటి? ప్రయోగాలు. సో ఇదనమాట. అంటే మనం ప్రయోగాలు చేయడం ద్వారా లేదంటే పరిశీలన చేయడం ద్వారా ఏదైనా మనం జ్ఞానాన్ని పొందితే కనుక దాన్ని మాత్రమే సైన్స్ అనాలి. ఓకేనా? వాట్ ఈజ్ సైన్స్ అంటే ఇప్పుడు అర్థమైందా? అంటే సైన్స్ అనే పదం అనేది సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చిందని తెలిసింది. సైన్షియా అంటే నాలెడ్జ్ అని అర్థమైంది. ఇప్పుడు ఆ నాలెడ్జ్ అంటే ఎలాంటి నాలెడ్జ్ అంట? అబ్జర్వేషన్స్ ద్వారా అలాగే ఎక్స్పెరిమెంటేషన్స్ ద్వారా మనకు వచ్చేటువంటి నాలెడ్జ్ని సైన్స్ అంటారు. ఓకేనా? మరి అక్కడితో అయిపోలేదు. మరి అలా వచ్చిన జ్ఞానాన్ని ప్రతిదాన్ని మనం సైన్స్ అంటారంటే కాదు. ఖచ్చితంగా దానికి ఏం ఉండాలి అంటే కనుక ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే దాన్ని సైన్స్ అంటారు. ప్రూఫ్ అంటే అర్థం ఏంటి? నిరూపణ ఉండాలి. దాన్ని నువ్వు ప్రూవ్ చేయగలగాలి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పాను అంటే చెప్పేసి ఊరుకుంటే సైన్స్ అవ్వదండి. దానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దానికంటే ఒక ప్రూఫ్ అనేది చూపించాలి. ఓకేనా? సో ఇది మనకి సైన్స్ అంటే. రైట్. సో మరి ఈ సైన్స్ అనేది ఎలాంటి సబ్జెక్ట్? సైన్స్ అనేది ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఇక్కడ సైన్స్ అనేది ఇట్ ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్ అంటారు. సైన్స్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్. డైనమిక్ సబ్జెక్ట్ అంటే తెలుగులో ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది గతిశీలమైనది. గతిశీలమైనది అంటే డైనమిక్ సబ్జెక్ట్. డైనమిక్ మీన్స్ అంటే ఒక స్టేబుల్గా ఉండిపోదు అనమాట. అలా మారిపోతూ ఉంటుంది. రోజు రోజుకి అప్డేట్ అయిపోతూ ఉంటుంది సైన్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రత్యేక మనకి ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. ఎవరంటే ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. మనందరికీ తెలుసు కదా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఒక మాట అంటారు. ఏంటంటే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ రాసిన దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకుని రాసుకుంటాను అన్నారు. దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు అసలు ఈ సైన్స్ అనేది మనకు సైంటిస్టులు ఉంటారు కదా, శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కొన్ని విషయాల గురించి మనం ఏదైనా వాళ్ళు రీసెర్చ్ చేయాలనిపించినప్పుడు కొన్ని మెథడ్స్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఆ మెథడ్స్ని ఏమంటారంటే శాస్త్రీయ పద్ధతులు అంటారు. సైంటిఫిక్ మెథడ్స్ అంటారు. అంటే ఆ పర్టికులర్ మెథడ్ వాళ్ళు ఉపయోగించి మాత్రమే ఆ రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. రీసెర్చ్ మీన్స్ పరిశోధన చేస్తారు. మరి ఇప్పుడు సైన్స్ అనేది కొత్త విషయాలు కనిపెట్టడానికేనా? ఆల్రెడీ మరి ఉన్న విషయాల మీద కూడా మరి రీసెర్చ్ జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కనిపెట్టిన విషయం మీద మళ్ళీ ఇంకా రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏమో కనిపెట్టిన విషయాల గురించి రీసెర్చ్ చేస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు, ఆల్రెడీ కనిపెట్టిన వాటిని గురించే మళ్ళీ ఇంకా వాటి మీదే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మరి ఆల్రెడీ కనిపెట్టేసిన వాటి మీద ఎందుకు ప్రయోగాలు చేయాలి?
అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రహాలు ఎన్ని, ప్లానెట్స్ ఎన్ని అని అడిగితే నార్మల్గా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా నవగ్రహాలు అని చెప్పేసి 9 గ్రహాలు అని చెప్తాం. కానీ యాజ్ పర్ సైన్స్ అంటే మనం ఒక సైన్స్ విద్యార్థిగా గ్రహాలు ఎన్ని అని అడిగితే 9 కాదు, గ్రహాలు ఎన్నమ్మా 8. గ్రహాలు ఎన్ని 8. ఇప్పుడు దీనికి లింక్ ఏంటో ఒకసారి చూద్దాం. నార్మల్గా మరి గ్రహాలు 9 అని తెలిసింది, గ్రహాలు కనిపెట్టేసాం 9 ఉన్నాయి, ఓకే వాటి పక్కన పెట్టేసి మిగతా వైపు రీసెర్చ్ వెళ్ళిపోదాం, మిగతా అంశాల గురించి పట్టించుకుందాం అని ఊరుకున్నారండి? ఊరుకోలేదు. అంటే ఏం చేశారు, ఈ 9 గ్రహాల మీద కూడా ఇప్పుడు కంటిన్యూస్గా నిరంతరం అలా పరిశోధన చేస్తూనే ఉంటారు. అలా చేయడం వల్ల ఏం జరిగింది అంటే 2006వ సంవత్సరంలో, ఎప్పుడండి 2006వ సంవత్సరంలో ప్లూటో అనే ఒక చిన్న మరగుజ్జు గ్రహం అనేది ఒకటి ఉంటుందండి. ప్లూటో చిన్న గ్రహం, ఇది బుల్లి గ్రహం అనమాట. ఈ ప్లూటో అనే చిన్ని గ్రహాన్ని ఏం చేశారంటే దీనికి గ్రహానికి ఉన్నటువంటి అర్హతలు లేవు, గ్రహానికి ఉండాల్సినటువంటి కొన్ని ఏమంటారంటే వాటికి దానికి సంబంధించినటువంటి లక్షణాలు లేవు అని చెప్పేసి దాన్ని గ్రహ హోదా నుంచి తప్పించడం జరిగింది. సో కాబట్టి ప్రజెంట్ గ్రహాలు ఎన్నమ్మా 8 గ్రహాలు, 9 కాదు. ఎందుకంటే దానికి గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు లేవంట. క్లియర్ ది నైబర్హుడ్ అనే ఒక అంశం ద్వారా దాన్ని తొలగించడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే పక్క గ్రహాలు ఉన్నాయి కదా, ఆ పక్క గ్రహాలకి వాటి యొక్క కక్షల్లోకి ఇది వెళ్ళిపోయి వాటి యొక్క ఆర్బిట్స్లోకి ఇది ఎంటర్ అయిపోయి వాళ్ళు డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట ఆ పక్క గ్రహాలని. సో అలా చేయకూడదు. యాక్చువల్గా ఒక ప్లానెట్ అనేది ఓన్లీ దాని కక్షలో మాత్రమే తిరగాలి. అలా తిరగకుండా పక్కన ఉన్నటువంటి నెప్ట్యూన్ అనే గ్రహం ఉంటుంది కదా, ఆ గ్రహానికి సంబంధించిన కక్షలోకి ఇది ఎంటర్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఏం చేశారంటే గ్రహ హోదా నుంచి తీసివేయడం జరిగింది. సో ఇది ఎలా తెలిసింది? ఆల్రెడీ మరి 9 గ్రహాలు ఉన్నాయని చెప్పేసి అందరూ రిలాక్స్ అయిపోతున్నారా? లేదు. ఆ 9 గ్రహాల మీద నిరంతరం అలా పరిశోధన చేస్తూ ఉండడం వల్ల మనకి 8 గ్రహాలు అయిపోయాయి అనమాట. అంటే ఒక గ్రహాన్ని మనం తీసివేయడం జరిగింది. సో ఇది సైన్స్. అందుకే దీన్ని సైన్స్ని ఏమని పిలుస్తారట? ఇట్ ఈజ్ ఏ డైనమిక్ సబ్జెక్ట్, గతిశీలమైనటువంటి శాస్త్రం. ఇది చిన్న సబ్జెక్ట్ అంటే కాదు, దీనికి చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఫర్దర్గా ఏం చేసామంటే మన కన్వీనియన్స్ కోసం, అంటే మన సౌకర్యం కోసం ఈ సైన్స్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే బ్రాంచెస్ కింద, అంటే కొన్ని ఇంకా సబ్జెక్టుల కింద మనం డివైడ్ చేసేసాం. అవి ఏంటో చూద్దాం. బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఏంటి, సైన్స్ విభాగాలు ఏంటో ఒకసారి చూద్దాం. రైట్. సో ఇప్పుడు మరి సైన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు సైన్స్లోనే ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటో చూద్దాం. అంటే సైన్స్లో ఉన్నటువంటి విభాగాలు ఏంటి. సైన్స్ని ముఖ్యంగా 3 రకాలుగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు అండి. అందులో ఫస్ట్ ఏంటంటే న్యాచురల్ సైన్సెస్ అంటారు. న్యాచురల్ సైన్సెస్ తెలుగులో ఏమంటారు దీన్ని? ప్రకృతి శాస్త్రము. అంటే పేరులో ఉంటుంది చూడండి, ఇక్కడ న్యాచురల్ సైన్సెస్ అంటే అది నేచర్ గురించి చదువుతాం మనం. ఇందులో దేని గురించి చదువుతామా? నేచర్ గురించి అధ్యయనం చేస్తే దాన్ని ప్రకృతి శాస్త్రము అంటారు. అంటే భౌతిక ప్రపంచం గురించి చేసే అధ్యయనాన్ని ప్రకృతి శాస్త్రము అంటారు. న్యాచురల్ సైన్స్ లో మనం దేని గురించి స్టడీ చేస్తామంట? నేచర్ గురించి స్టడీ చేస్తాము. మీరు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే న్యాచురల్ సైన్స్ లో మళ్ళీ మనకి ఇంకా కొన్ని విభాగాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే బయాలజీ, అలాగే ఫిజిక్స్, అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ మొదలైనటువంటి సబ్జెక్టులు అనేవి ఈ న్యాచురల్ సైన్స్ లోని పార్ట్స్ అన్నమాట. ఓకేనా? బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ దేంట్లోకి వెళ్తాయమ్మా? న్యాచురల్ సైన్స్ లోని విభాగాల కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండోది ఏంటంటే సోషల్ సైన్సెస్ అంటే సామాజిక శాస్త్రము. అని దీంట్లో మనం దేని గురించి చదువుకుంటామంటే ప్రజలు మరియు సమాజం గురించి ఇందులో మనం అధ్యయనం చేస్తాము. ఇంగ్లీష్ లో ఏమంటారంటే దీన్ని సోషల్ స్టడీస్ అంటారు. అంటే ఇండివిజువల్స్ అండ్ సొసైటీ, ఏదైనా ఒక వ్యక్తి గురించి లేకపోతే సొసైటీ సమాజం గురించి అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటారంట? సామాజిక శాస్త్రం అంటారు. దీనిలోకి ఎలాంటి టాపిక్స్, ఎలాంటి సబ్జెక్టులు అనేది దీంట్లో విభాగాల కింద ఉన్నాయి అని తీసుకుంటే ఎకనామిక్స్ అవ్వచ్చు, ఎకనామిక్స్, అలాగే సైకాలజీ అవ్వచ్చు, సైకాలజీ, అలాగే సోషియాలజీ అవ్వచ్చు. ఇలాంటి టాపిక్స్, ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా ఇందులో విభాగాలుగా ఉన్నాయి దీంట్లో సోషల్ సైన్సెస్ లో. ఇకపోతే మూడోది ఏంటంట? ఫార్మల్ సైన్సెస్ అంటే సాంప్రదాయక శాస్త్రము. ఇందులో ఎలాంటివి ఉంటాయంటే ఇందులో మనకి సింబల్స్ గురించి, రూల్స్ మీద, అంటే ఇందులో ఎక్కువగా మనం సింబల్స్ ఉపయోగిస్తాం. కొన్ని రూల్స్ ప్రకారంగానే అవి చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ తెలుగులో దీన్ని ఏమంటారమ్మా? సాంప్రదాయ శాస్త్రం అంటారు. ఇది యాక్చువల్ గా ఎలా ఏర్పడ్డదంటే కొన్ని అనుభవాల ద్వారా, కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా ఏర్పడ్డది అనమాట. ఏది? ఈ సాంప్రదాయ శాస్త్రం అనేది. ఇందులో విభాగాలు ఏంటో కనుక తీసుకుంటే మనకి మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, అలాగే కంప్యూటర్ సైన్స్,
ఈ రెండు టాపిక్స్ తీసుకోండి. ఇందులో ఎక్కువగా ఏముంటాయి? సింబల్స్ ఉంటాయి, రకరకాల గుర్తులు ఉంటాయి, అలాగే రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, రకరకాల రూల్స్ ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. వాటి ద్వారానే మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవి మనకి మెయిన్ గా 3 టైప్స్ అన్నమాట. అంటే బ్రాంచెస్ ఇన్ సైన్స్ తీసుకుంటే, బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ తీసుకుంటే మనకి 3 టైప్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే న్యాచురల్ సైన్సెస్, రెండోది సోషల్ సైన్సెస్, మూడోది ఫార్మల్ సైన్సెస్. ఇవే ఉన్నాయంటే మరి ఈ సైన్స్ సంబంధించి అప్లైడ్ సైన్సెస్ అంటారు. అప్లైడ్ సైన్సెస్ అంటే ఏంటంటే అనువర్తిత శాస్త్రాలు. అంటే దీన్ని ఉపయోగించి మనం నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి శాస్త్రాలు ఏంటంటే సింపుల్ గా ఎక్కువ వచ్చండి. మెడిసిన్ ఒకటి, మెడిసిన్ ఫీల్డ్, అలాగే మెడిసిన్ ఫీల్డ్ తో పాటు ఇంజనీరింగ్ ఫీల్డ్. ఈ రెండు కూడా ఏంటంటే దేంట్లోకి వెళ్తాయంటే ఈ రెండు కూడా అప్లైడ్ సైన్సెస్ లో విభాగాల కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా? మరి మన సైన్స్ కంటెంట్ చెప్పుకుందాం అనుకుంటున్నాం కదా, అందులో మనకి సైన్స్ కంటెంట్ లోని అంశం ఏంటంటే ఓన్లీ న్యాచురల్ సైన్సెస్. అంటే మనం సోషల్ సైన్సెస్ గురించి ఇక్కడ మాట్లాడుకోం, అలాగే ఫార్మల్ సైన్సెస్ గురించి మాట్లాడుకోం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ వేరే సబ్జెక్ట్. మనం ఓన్లీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి? ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అంటే అందులో ఉండేది ఏంటంటే ఓన్లీ మనకి ఇక్కడ న్యాచురల్ సైన్స్ లో సైన్స్ కంటెంట్ ముందు స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో సైన్స్ ప్లస్ సోషల్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 3 ఉంటాయి. కానీ సైన్స్ కంటెంట్ లో భాగంగా మాత్రం మనం వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. అంటే మన సిలబస్ లో నేను మీకు కంప్లీట్ చేసేది ఏంటంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే టాపిక్ కి సంబంధించిన న్యాచురల్ సైన్స్ అనే టాపిక్ మనం ఇప్పుడు 1 by 1 మనం కంటిన్యూ చేద్దాం. రైట్? సో ఇప్పుడు మళ్ళీ మనం న్యాచురల్ సైన్స్ లో పార్ట్స్ ఏమన్నా ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. న్యాచురల్ సైన్స్ అంటే ఏం చెప్పారంటే మనకి నేచర్ గురించి ఇక్కడ స్టడీ చేస్తామని చెప్పాను. అంటే ప్రకృతి శాస్త్రము, ప్రకృతి గురించి అధ్యయనం ఉంటుందని చెప్పాను. మరి న్యాచురల్ సైన్స్ మళ్ళీ తీసుకుంటే మళ్ళీ మనకి ఇది 2 రకాలు అనమాట. లైఫ్ సైన్స్ ఒకటి, అలాగే ఫిజికల్ సైన్స్ ఒకటి. లైఫ్ సైన్స్ అంటే తెలుగులో ఏమంటారండి? జీవశాస్త్రము అంటారు. అంటే ఇది దేని గురించి అధ్యయనం చేస్తుంది అంటే జీవుల గురించి అధ్యయనం చేస్తుంది, లివింగ్ థింగ్స్ గురించి అధ్యయనం చేస్తుంది. మరి ఫిజికల్ సైన్స్ అంటే ఏంటి? భౌతిక శాస్త్రము. అంటే ఇది నిర్జీవుల గురించి అధ్యయనం చేస్తుంది. నిర్జీవుల గురించి అంటే నాన్ లివింగ్ థింగ్స్ అన్నమాట. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ప్రాణం ఉన్న వాటి గురించి అధ్యయనం చేస్తే దాన్ని జీవశాస్త్రం అంటారు. ప్రాణం లేని వాటి గురించి అధ్యయనం చేస్తే దాన్ని భౌతిక శాస్త్రం అంటారు. మరి ఈ జీవశాస్త్రం మళ్ళీ ఎన్ని రకాలంటే ఇక్కడ బాటనీ, అలాగే జువాలజీ. అంటే ఇవి రెండే కాదు, ఇంకా దీనికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఉంటాయి. అంటే మనం ముఖ్యంగా చదువుకునే శాస్త్రాలు ఇవి. బాటనీ అంటే దీన్ని వృక్ష శాస్త్రము అంటారు. అంటే ఇట్ డీల్స్ విత్ ప్లాంట్స్. అంటే మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం వృక్ష శాస్త్రము అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? జువాలజీ మీన్స్ తెలుగులో దీన్ని జంతు శాస్త్రము అంటారు. ఇట్ డీల్స్ విత్ యానిమల్స్. అంటే జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, మన మనుషులు కూడా జంతువే, మనం కూడా జంతువులే అండి. సో కాబట్టి మన గురించి కూడా అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి? మనుషుల గురించి, జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి? జంతు శాస్త్రం. ఇవి రెండు దేనికి సంబంధించినవి? లైఫ్ సైన్సెస్ అంటే జీవశాస్త్రానికి సంబంధించినటువంటి విభాగాలు. నెక్స్ట్ ఇటువైపుకి వెళ్తే మరి ఇక్కడ మనం తీసుకుంటే భౌతిక శాస్త్రము అంటే ఫిజికల్ సైన్స్ మళ్ళీ 2 రకాలట. ఇది దేని గురించి అధ్యయనం చేస్తుంది? నిర్జీవుల గురించి. అంటే నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయండి, ఆ నాన్ లివింగ్ థింగ్స్ గురించి ఇక్కడ అధ్యయనం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఏంటి? ఫిజిక్స్, భౌతిక శాస్త్రము. ఈ భౌతిక శాస్త్రం అనేది దేని గురించి అధ్యయనం చేస్తుందంటే పదార్థానికి సంబంధించినటువంటి అంశాలు. పదార్థం అంటే ఇంగ్లీష్ లో ఏంటండి? మ్యాటర్. పదార్థానికి సంబంధించినటువంటి చలనం గురించి, అలాగే కాలం గురించి, అలాగే శక్తి గురించి, ఇలాంటి వివిధ అంశాలైనటువంటి వాటి గురించి అధ్యయనం చేస్తే దాన్ని మనం ఫిజిక్స్ అని పిలవాలి. భౌతిక శాస్త్రం అంటే ఏంటంటే ఇట్ డీల్స్ విత్ చలనము అంటే మోషన్, అలాగే కాలము అంటే టైం, శక్తి అంటే ఎనర్జీ ఆఫ్ మ్యాటర్. అంటే ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ డీల్స్ విత్ మోషన్, టైం, ఎనర్జీ ఎట్సెట్రా ఆఫ్ మ్యాటర్ అన్నమాట. అంటే పదార్థానికి సంబంధించినటువంటి వివిధ అంశాలైనటువంటి ఈ అంశాల గురించి అధ్యయనం చేస్తుందని ఫిజిక్స్ అంటారు. ఇకపోతే చివరి ఇటువైపు ఉంది కదా కెమిస్ట్రీ. వెరీ ఇంపార్టెంట్. కెమిస్ట్రీ అంటే ఇక్కడ మనకి రసాయన శాస్త్రము. ఇందులో మనం దేని గురించి అధ్యయనం చేస్తామంటే చూడండి, పదార్థం ఇది కూడా నాన్ లివింగ్ థింగ్స్ గురించే కదా మరి అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇది కూడా మ్యాటర్. అంటే పదార్థానికి సంబంధించినటువంటి ఇక్కడ తీసుకుంటే మనకి కాంపోజిషన్. దీన్ని తెలుగులో ఏమంటారంటే సంఘటనము అంటారు. కాంపోజిషన్ అంటే సంఘటనము. అలాగే పదార్థం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్? అంటే పదార్థానికి సంబంధించినటువంటి నిర్మాణం గురించి. స్ట్రక్చర్ అంటే ఏంటమ్మా? నిర్మాణం గురించి. అలాగే వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్? ప్రాపర్టీస్ అంటే ధర్మాలు ఏంటి? ఎవరి ధర్మాలు? నీ ధర్మాలు, నా ధర్మాలు కాదు. అంటే పదార్థం యొక్క ధర్మాలు ఏంటి?
సో ఇలాంటి విషయాలన్నీ మనం అధ్యయనం చేసేదాన్ని కెమిస్ట్రీ అంటారు. సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో మీకంటే ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టామంటే అసలు టెట్కి ఎస్జిటి టెట్కి ఉండేటువంటి పేపర్ ప్యాటర్న్ ఏంటి అని తీసుకుంటే మొత్తం మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 5 సబ్జెక్టులో పరిసరాల విజ్ఞానము, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే టాపిక్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో అసలు సైన్స్ అంటే ఏంటి అనేది స్టార్ట్ చేశాను. ఈ రోజు సైన్స్ అంటే ఏంటో నిర్వచనం నేర్చుకున్నాం. మరి ఆ సైన్స్ ని బ్రాంచెస్ తీసుకుంటే మనకి 3 బ్రాంచెస్ అని చెప్పాను. ఆ 3 బ్రాంచెస్ లో మళ్ళీ మనకి నేచురల్ సైన్స్ లో మళ్ళీ మనకి ఇక్కడ 2 రకాల సైన్సెస్ అనేవి ఉన్నాయి, లైఫ్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్. ఓకేనా? సో లైఫ్ సైన్సెస్ లో మళ్ళీ మనకి బాటనీ, జువాలజీ ఉంది, అలాగే ఫిజికల్ సైన్స్ లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంది. సో ఇది ఈ రోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం మనం డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్తాం. ఇది కూడా ఆల్రెడీ కంటెంట్ ఇంకా ఆల్మోస్ట్. ఓకేనా? సో ఈ రోజు నుంచి మనకి మీకు డే బై డే కంటెంట్ వీడియోలు అనేవి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందలా జాగ్రత్తగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రైట్? మీకు ఏమైనా కామెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందు మా ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ గా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఈ రోజు వీడియో. సో థ్యాంక్ యూ టీమ్ ఏసీసీ.